సీఎం జగన్ మీద పడ్డ రాయిని చూసి టీడీపీ భయపడుతోందా? అది ఎక్కడ తమ మీదకి రివర్స్ స్వింగ్ అవుతుందో అన్న ఆందోళనలో ఉందా? గతంలో కోడికత్తి తరహాలో ఇప్పుడు రాయి ఎపిసోడ్ కూడా వైసీపీకి కలిసి వస్తుందా? గులకరాయి బారిన పడకుండా టీడీపీ తీసుకుంటున్న జాగ్రత్తలేంటి? తప్పించుకోవటానికి సైకిల్ పార్టీ దగ్గరున్న స్కెచ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ సీఎం జగన్ మీద రాయి దాడి ఘటన. ఇందులో ఎవరి వాదన ఎలా ఉన్నా పోలీసులు మాత్రం సీఎం కు ప్రాణహాని తలపెట్టేందుకే ఆ రాయి విసిరినట్టు క్లారిటీ ఇచ్చేశారు. రాయి విసిరింది సతీష్ అనే కుర్రాడైతే దాని వెనక ఉంది టీడీపీ బీసీసీఎల్ నేత అని దాదాపు ఓ నిర్ధారణకు వచ్చేసినట్టే కనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు. అంత సెక్యూరిటీ ఏం చేస్తుందని ముందు విమర్శలొచ్చినా 2 రోజుల వ్యవధిలోనే నిందితుడిని పట్టేసుకున్నారు ఏపీ పోలీసులు. సీఎం జగన్ ని చంపడానికి రాయి విసిరారని రిమాండ్ రిపోర్ట్ లో కూడా రాసేశారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అనే ఆందోళన టీడీపీ వర్గాల్లో పెరుగుతోందట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అంటే మామూలు విషయం కాదు. మొన్నటి వరకు నిందితుడెవరో తెలియదు, ఎవరో రాయి విసిరారు, అది కూడా సరిగ్గా కనిపించలేదు. ఇదంతా ట్రాష్, ఒట్టి డ్రామా అని కొట్టిపారేసిన టీడీపీ నేతల్లో ఇప్పుడు నిందితుడు దొరకడంతో టెన్షన్ మొదలైంది అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. జగన్ కు తగిలిన రాయిని గుర్తించడమే కాకుండా ఆ కుర్రాడు కూడా టీడీపీ నేత ప్రోద్బలంతోనే విసిరాడు అన్న నిర్ధారణకొచ్చి రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడంతో ఇప్పుడు టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయట. సీఎం రోడ్ షోకొస్తే డబ్బులిస్తామని చెప్పి ఇవ్వకపోవడం వల్ల రాయి విసిరారు అనే ప్రచారం జోరుగా సాగింది. అలాగే డబ్బులిచ్చి రోడ్ షోకు తీసుకెళ్లారని, అసలు డబ్బుల కోసం ఆశపడుకుంటే తమ మీద తమ పిల్లల మీద ఈ నింద పడేది కాదంటూ నిందితుల కుటుంబ సభ్యులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. రాయి విసిరింది సీఎం ని చంపడానికేనని పోలీసులు తేల్చేయడంతో మళ్లీ మనకు ముప్పు తప్పదా అనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోందట. కోడి కత్తి వల్ల గత ఎన్నికల్లో ఎంత డ్యామేజ్ జరిగిందో గుర్తు చేసుకుంటూ ఈసారి ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడ్డం ఎలాగంటూ టీడీపీ లీడర్స్ లెక్కలేసుకుంటున్నట్టు తెలిసిందే. ఏమాత్రం తేడా జరిగినా అసలుకే మోసం వస్తుంది అనే ఆందోళనలో తెలుగుదేశం ఉన్నట్టు తెలిసిందే. అసలు ఆ రాయి ఎపిసోడ్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న భావన ఒకవైపు వ్యక్తమవుతున్నా, మరోవైపు హీడించి మేలంచాలి అన్న సామెతను గుర్తు చేసుకుంటున్నట్టు కూడా మాట్లాడుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇప్పటికే రకరకాల తలనొప్పులతో సతమతమవుతున్న పార్టీకి ఈ రాయి ఎపిసోడ్ మరో నెప్పిగా మారే ప్రమాదం ఉన్నదన ఆ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటున్నాయట టీడీపీ శ్రేణులు. ఈ క్రమంలో కోడికత్తి ఎపిసోడ్ ని మరోసారి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పాటు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైన అంశాలు, నిందితుడు శ్రీను 5 ఏళ్ల పాటు జైల్లో ఉన్న వ్యవహారంపై విస్తృత చర్చ పెట్టాలని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు గతంలో టీడీపీని టార్గెట్ చేసుకుంటూ వైసీపీ ఏ అంశాలను ప్రస్తావించింది, ఆ తర్వాత వాటిలో నిజాలు అబద్దాల సంగతేంటి అంటూ మరోసారి జనం మీదకి ప్రశ్నల్ని సంధించే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలిసిందే. వీలైనంత వరకు ఆ రాయి దెబ్బ తమకు తగలకుండా కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట టీడీపీ. ఇదే సందర్భంలో అబద్ధం వాస్తవం అనే పేరుతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక పోలీసు ఉన్నతాధికారుల వ్యవహార శైలి, ప్రత్యేకించి బెజవాడ సిపి కాంతిరాణా టాటా తీరును, ఆయనకు సంబంధించిన లోగుట్టు వ్యవహారాలను తెరమీదకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది అన్నది టీడీపీ ఇంటర్నల్ టాక్.